డీటెయిల్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనపై దృష్టి సారించారు. వ్యవసాయం, విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్న ఆయన రాష్ట్రంలో ఇకపై తాను ఆకస్మిక తనిఖీలు సైతం చేయనున్నట్లు తెలిపారు. రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రైతు రుణమాఫీకి చర్యలు తీసుకుంటామన్నారు. ధాన్యం కొనుగోలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్న సీఎం రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ అంశంపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. అడ్మినిస్ట్రేషన్ అంశాలపై రివ్యూలు చేయనున్న రేవంత్ ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే శాఖలపై అధికారులతో చర్చించనున్నారు. ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖలతో పాటు మిగతా శాఖలపై సమీక్షించనున్నారు. త్వరలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ జరగనున్నట్లు తెలుస్తోంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఏ క్షణాన్నైనా బదిలీ ఉత్తర్వులను విడుదల చేయనున్నట్లు సమాచారం. అంతేకాదు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం, వెయిటింగ్లో ఉన్న వారికి పోస్టింగులు ఇవ్వడంపై సర్కారు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ప్రత్యేక దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా రైతు రుణమాఫీ ఆగస్టు 15 నాటికల్లా చేయాలని మెయిన్ ప్రణాళికగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్నటి వరకు పార్లమెంటు ఎన్నికల్లో బిజీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇక ప్రజా పరిపాలన పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. రివ్యూలు చేస్తూ కూడా పాలనను గట్టెక్కించేందుకు, పాలనను మరింత స్పీడ్ పెంచే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రధానంగా రైతు సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రత్యేక దృష్టి సారించినట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రధానంగా ఇప్పటికే అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసి సంబంధించిన ఉంది, ఇంకా కల్లాల దగ్గర ఉంది. దాన్ని అతి త్వరగా పూర్తి స్థాయిలో కూడా ఐకేపీ సెంటర్ ద్వారా కొనుగోలు చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అది ప్రతి గింజ కూడా, రైతు పండించిన ప్రతి గింజ కూడా ఎంఎస్పీ ధర కొనే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే పౌర సరఫరా శాఖ అధికారులతో సమీక్ష చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి గింజను కొనే విధంగా తడిసిన ధాన్యమని, లేకపోతే తేమ ఉందని ఇట్లాంటి కొర్రీలు పెట్టకుండా పూర్తి స్థాయిలో కూడా కొనుగోలు చేయాలి. రైతులకు ప్రభుత్వము మనది ప్రజా ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలకు చేరువయ్యేందుకు ఇది ఒక మంచి అవకాశం అని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా రైతులు పండించిన పంటకు సంబంధించింది మిల్లింగ్ చేసి గత ప్రభుత్వాలు అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వము 9 వస్తువులు ఇచ్చేది. బియ్యంతో పాటుగా ఇతర పసుపు కానీ, అదేవిధంగా మిర్చి కానీ, అంటే కారపొడి కానీ, పసుపు, ఇతరత చక్కెర, ఇట్లాంటి సంబంధించిన 9 రకాల వస్తువులు ఇచ్చేవారు. అదే తరహాలో ఇప్పుడు మరోసారి కూడా దానికి సంబంధించినటువంటి రైతులు నష్టపోకుండా రైతులు పండించిన పంటకు ఎంఎస్పీ ధరకే వాళ్ళు చెల్లించి వారి పంట ఉత్పత్తులను మిల్లింగ్ చేసి రేషన్ షాపుల ద్వారా ఇచ్చేటువంటి అంశాన్ని కూడా పరిశీలించాలని కూడా ఒక బృహత్కర కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టే అవకాశం అయితే మనకు స్పష్టం కనబడుతుంది. అంటే వ్యవసాయ రంగం సంక్షోభం నుండి సంక్షేమానికి తీసుకొచ్చే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా తడిసిన ధాన్యం ఎంఎస్పీ ధరలు కొనాలన్నది ఒకటి. రెండవది, వ్యవసాయ రంగంలో అతి ముఖ్యమైన చూసినట్టయితే ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రైతులకు కావాల్సినటువంటి ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, ఇవి ప్రధానమైన అంశాలున్నాయి. నకిలీ పురుగు మందులు, నకిలీ విత్తనాలు కాకుండా రైతాంగానికి మేలైనటువంటి రైతు వంగడాలు ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలని ఇప్పటికీ అధికారులకు జారీ చేయడం జరిగింది. నకిలీ విత్తనాలు ఎవరైతే సరఫరా చేస్తారో వారిపైన పీడీ యాక్ట్ లాంటి ప్రయోగించిన వారిని ఉక్కుపాదంతో అణిచివేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన ధర్మిలో వ్యవసాయ రంగాన్ని అంటే అటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటుగా ఖరీఫ్ సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసినట్టయితే మనకు ఈ నెల 18వ తారీఖు రోజు కేబినెట్ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలు కూడా ఉండబోతుంది. 2014 రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో విభజన సంబంధించినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. సో పరిష్కారం సమస్యలపైన దృష్టి పెట్టాలని కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించిన అంటే షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్నటువంటి కార్పొరేషన్స్ కానీ సంస్థలకు సంబంధించిన విభజన జరగలేదు. ఏపీతో ఇంకా కూడా చాలా వరకు కూడా సమస్యలు ఉన్న నేపథ్యంలో వాటి పూర్తి స్థాయిలో
స్థాయిలో కూడా చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అంతేకాకుండా జూన్ 2వ తారీఖు రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలి. దానికి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీని ప్రత్యేక ఆహ్వానితులుగా పలకాలను కూడా ప్లాన్ చేస్తుంది. దీంతో పాటుగా వైద్యం సంబంధించిన విషయాలు, విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలపైన కూడా పాలనపైన కూడా దృష్టి సారించారు. ఇంకా దీంతో పాటుగా మనకు చూసినట్లయితే ప్రధానమైన అంశాలు చూసినట్లయితే ఆర్థిక వనరులు సమకూర్చుకునే విధంగా ఎట్లా చేయాలని దానిపైన కూడా ఇప్పటికే శాఖల వారీగా సమీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. రైట్ సాదిక్, అలాగే అంటే 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ ఫామ్ అయ్యి ఇప్పటికీ తెలంగాణకు హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే అని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలు కూడా ఉంటున్నాయి. అంటే జూన్ 2కి 10 ఏళ్లు పూర్తవుతుంది, అలాగే జూన్ 4కి ఎన్నికల రిజల్ట్ కూడా రాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో విభజన హామీల వైపు మరోవైపు అధికారుల బదిలీలు కూడా ఉండబోతున్నాయి కదా. ఎస్ ప్రియ, దీంట్లో ప్రధానంగా 2 అంశాలు ఉండొచ్చు. ఎందుకంటే మనకు రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. హైదరాబాద్ అన్నది ఉమ్మడి రాజధానిగా ఉన్నది. సో జూన్ 2వ తారీఖుతో దాని యొక్క కాల పరిమితి పూర్తవుతుంది. ఆ తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా తెలంగాణకే వర్తిస్తాయి. కానీ 9వ షెడ్యూల్లో ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి, 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి కొన్ని కార్పొరేషన్స్ ఉన్నాయి. ఇవి కొంత పరిష్కారం కాలేదు. వీటిని కూడా విభజన చేయాలని కూడా ఇంతవరకు గత ప్రభుత్వం ఎంతవరకు తీసుకొచ్చింది, ఎంతవరకు టాక్స్ నడిచింది ఇతర రాష్ట్రాలతోని, అంటే ఏపీతో ఎంతవరకు నడిచింది అన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో నివేదిక తీసుకున్నారు. అతి త్వరగా ఈ యొక్క 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థలు కానీ కార్పొరేషన్లు కూడా విభజన చేయాలన్నది ప్రధానమైన అంశం. ఇక మీరు చెప్పినట్టుగా ఐఏఎస్ అధికారులు అదేవిధంగా ఐపీఎస్ అధికారుల బదిలీలు కూడా ఉండబోతుంది. ఎందుకంటే గత వాసనలు పూర్తిగా ఉండకుండా పరిపాలనను తన మార్పు చూపించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజా పరిపాలనకు అనువైనటువంటి అధికారులను కూడా నియమించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇదన్నది రొటీన్ ప్రాసెస్ ఉంటుంది. అంటే అధికారుల బదిలీ అనేది ఆ పరిపాలనలో సర్వసాధారణము. అది మనకు వచ్చేటువంటి నెల 6వ తారీఖు వరకు కూడా ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో బదిలీల ప్రక్రియ కొనసాగదు. బదిలీల ప్రక్రియ నిరంతర ప్రక్రియ. సో జూన్ 4 తర్వాత కూడా బదిలీ ఉండే అవకాశం ఉంది. సో పూర్తి స్థాయిలో పరిపాలనను పటిష్టంగా తన మార్కు చూపించే విధంగా పరిపాలనను పరువులు పెట్టించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో ప్రధానంగా వ్యవసాయము, విద్య, వైద్యము ఈ 4 అంశాలను ప్రధానంగా తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వాలు 5 సంవత్సరాల అంటే 10 సంవత్సరాల యొక్క పరిపాలన కేసీఆర్ ప్రభుత్వము 100 సంవత్సరాల విధ్వంసం చేసింది కనుక ఆర్థికమైనటువంటి లోటు ఉంది. ఆర్థికంగా చాలా చితికిల పడిపోయింది. 5-6 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా నష్టము అంటే అప్పుల పాలు చేశారు. దీన్ని గాడిలో పెట్టాలి. ఉద్యోగులందరికీ 1వ తారీఖు రోజే వాళ్ళకు జీతాలు చెల్లించే విధంగా ప్లాన్ చేస్తున్న ధర్మిలా ఆదాయ వనరులు ఎట్లా తీసుకురావాలి, ఎక్సైజ్ నుంచి ఎట్లా తీసుకురావాలి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నుంచి ఎట్లా తీసుకురావాలి అని ఈ సకం అంటే ఒక పూర్తి స్థాయిలో అంటే ఆదాయ మార్గాలను అన్వేషణలో భాగంగా కూడా ఈ యొక్క రివ్యూలు ఉండబోతుంది. ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మార్కు రాజకీయంగా తన మార్కులు చూపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక పరిపాలన పైన కూడా తన మార్కు చూపించే లక్ష్యంగా అయితే రివ్యూల మీద రివ్యూలు చేసి తన మార్కులు చూపించే ప్రయత్నం చేయబోతున్నారు. ఈ నెల 18వ తారీఖు రోజు శనివారం రోజు కేబినెట్ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రియా. రైట్ సాదిక్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.